అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కూడా నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానన్నమాట. అది ఏంటి అని అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక పరీక్ష. అది మీ మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం కావచ్చు, లేకపోతే మీ చుట్టాలు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పరీక్షించడం కావచ్చు. అది ఏంటి అని అంటే ఎవరైతే సాతాను బంధకాలలో ఉన్నారు అని ఎలా తెలుసుకోవాలి ఒక వ్యక్తి. అది నేనైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, అట్లా మన చుట్టుపక్కల మనకు కనిపించే వారు ఎవరైనా కావచ్చు. వాళ్ళు సాతాను బంధకాలలో ఉన్నారు, నేను సాతాను బంధకంలో ఉన్నాను అని ఎలా గ్రహిస్తావు? మామూలుగా మనకి తెలియదు అనమాట. నేను దేవునిలో ఉన్నాను అని అనుకుంటాం, కానీ సాతాను బంధకంలోనే ఉంటాము అన్న విషయాన్ని మనము ఈ పాయింట్స్ నేను చెప్తాను. దీని ద్వారా ఎవరైనా సరే ఒకవేళ ఉంటే కనుక అందులో నుంచి బయటపడతారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఒక వ్యక్తి అంటే ఇప్పుడు నేను కానీ లేకపోతే వింటున్న మీరు కానీ బైబిల్ చదవడం లేదు, ప్రతిరోజు బైబిల్ చదవడం లేదు, ప్రార్థన చేసుకోవడం లేదు అంటే ఫస్ట్ పాయింట్ అదే అనమాట. బైబిల్ మీరు చదవడానికి ఆసక్తి చూపించడం లేదు, అలానే ప్రార్థన చేసుకోవడానికి కూడా. అది ఏంటిది? వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, అందరితో కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదా కొంతమంది. కుటుంబ ప్రార్థనలో పెద్ద ప్రార్థన చేస్తారు, మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటారండి. కానీ వాళ్ళు లోపల నుంచి ప్రార్థన చేస్తారా చేయరా అన్నది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అలా వ్యక్తిగత ప్రార్థన అన్నది కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండడం అంటే మన నోటి ద్వారా మనం దేవునితో ప్రార్థన చేసేవారంగా ఉండాలి. సంఘ ప్రార్థనలో మనం ఏకీభవించవచ్చు, కానీ వ్యక్తిగత ప్రార్థన అన్నది మనం డైరెక్ట్గా దేవునితో మాట్లాడే విధంగా ఉంటుందన్నమాట. ఆ వ్యక్తిగత ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తున్నాము, బైబిల్ చదవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము అన్నది ఫస్ట్ పాయింట్ అనమాట. ఏంటిది? సాతాను బంధకాలలో మనం ఉన్నాము అనే చెప్పడానికి ఒక సైన్ అనమాట. అలానే సెకండ్ పాయింట్ మనం చూసుకుంటే సోషల్ మీడియా. ఇప్పుడు మనం ఫోన్ యూస్ చేస్తాం కదా, ఫోన్ యూస్ చేసినప్పుడు ఫోన్స్లో మనం ఏం చూస్తాము? వాట్సాప్లు, లేకపోతే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్స్ ఇలా చూస్తూ ఉంటాం అనమాట. అలా కొంతమంది వాటిలో ఏదైనా ఒకటి చూస్తున్నా, ఆ మూడిట్లో ఏదైనా సరే చూసినప్పుడు మనం ఇప్పుడు వాట్సాప్ చూస్తాము. మార్నింగ్ నిద్ర లేవగానే కొంతమంది బైబిల్ వాక్యాలకు సంబంధించినటువంటి స్టేటస్లు పెట్టచ్చు, అలానే బైబిల్కి సంబంధించినటువంటి వాక్యాలు పెట్టచ్చు. ఈరోజు వాక్యం ఇది అన్నట్లుగా పెట్టచ్చు. అలా వాటిని చూడకుండా వాటిని నిర్లక్ష్యం చేసి స్క్రోల్ చేసేస్తామే. అలా స్క్రోల్ చేస్తున్నాము అని అంటే నువ్వు సాతాను బంధకంలో ఉన్నావు అని అర్థము. అలానే యూట్యూబ్లో మనము యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఎవరైనా ఒక మంచి దైవజనులు వాక్యం చెప్తూ ఉంటారు. వాక్యం చెప్తున్నప్పుడు వాటి మీద మనకు మనసు వెళ్ళదు, వేరే వాటి మీద వెళ్తూ వాటిని అవాయిడ్ చేసి స్క్రోల్ చేసేస్తూ ఉంటాం కదా. అలా స్క్రోల్ చేస్తూ ఉన్నాము అని అంటే అది సాతానికి బంధకాలలో ఉన్నాము, దేవునికి దూరంగా ఉన్నాము అనడానికి ఒక గుర్తు అనమాట. అలానే ఇన్స్టాలో కూడా అలానే మీరు యూజ్ చేసే ఏ సోషల్ మీడియా అయినా సరే దానిలో దేవుని వాక్యం మీకు వినిపిస్తుందన్నా, దేవుని పాటలు వినిపిస్తున్నాయన్నా, లేదా దేవుని మాటలు వినిపిస్తూ ఉన్నాయన్నా, మీరు వాటిని వినకుండా నిర్లక్ష్యం చేసి మీరు ఎప్పుడైతే స్క్రోల్ చేసేస్తున్నారో అప్పుడు మీరు సాతాను బంధకంలో ఉన్నారు అనడానికి ఒక గుర్తు అనమాట. ఎందుకనంటే సాతాను వాక్యం విననివ్వదు కదా, పాటలు విననివ్వదు, అలా దేవునికి సంబంధించిన ఏవి విననివ్వదు. మనం అలా వినకుండా ఉంటున్నాము అని అంటే దాని బంధకంలో ఉన్నాము అన్నదానికి ఒక గుర్తు అనమాట. అలానే దేవుని బిడ్డలు ఎవరైనా సరే మన మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలు కొంతమంది ఆత్మీయంగా మనల్ని బలపరచడానికి, ఆత్మీయంగా మనల్ని దేవునిలో బలంగా ఎదగడానికి సహకరించే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఒకవేళ మనకి ఫోన్ చేస్తున్నా, లేకపోతే వాళ్ళు మనతో స్నేహం చేయాలి అని అనుకుంటున్నా, అలాంటి వాళ్ళని మనము యాక్సెప్ట్ చేయము అనమాట. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే వాళ్ళు విసిగిస్తారు, వాళ్ళు ప్రార్థన చేయమని వచ్చి కలిసి ప్రార్థన చేసుకుందాం అంటారు, లేకపోతే వాళ్ళు ఈ విధంగా దేవుని పని ఏమన్నా చెప్తారేమో అని చెప్పేసి వాళ్ళని దూరం పెడతా ఉంటాం అనమాట. అలా దూరం పెడుతున్నా కూడా మనము దేవునికి దూరంగా ఉన్నాము అని అర్థము, సాతాను చెరలో ఉన్నాము అని అర్థం. అంటే దేవుని బిడ్డలు ఎవరైనా ఫోన్ చేస్తున్న పాస్టర్స్ కానీ ఇంకా ఆత్మీయమైన బిడ్డలు ఎవరైనా సరే ఫోన్ చేస్తున్నా, లేకపోతే వాళ్ళు మనతో స్నేహం చేయాలనుకున్నా వాళ్ళు అవాయిడ్ చేస్తున్నాము అని అంటే సాతాను చెరలో ఉన్నాము అన్నదానికి ఒక గుర్తు అనమాట. అలానే మనము ఆత్మ నిగ్రహం లేకపోవడం అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇది మనకు క్రైస్తవులంగా మనకి కొన్ని తెలుసు అనమాట. ఇది చూడకూడదు అంటే ఇప్పుడు ఈ
ఫోన్స్ కానీ ఇట్లా మనం ఏదైనా సరే చూస్తున్నప్పుడు ఇది లోకరీతికి సంబంధించింది, ఇది లోకానికి సంబంధించింది, ఇది మనం చూడకూడదు అని మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడనమాట. అది మనం చూడకూడదు, వాటిని దూరంగా ఉంచు అని చెప్పేసి మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికలు మనం వినకుండా అయినా మనం చూస్తున్నాము అని అంటే మనలో ఆత్మ నిగ్రహం అన్నది లేదు అని అర్థము. వాటిల్లో మనం పడిపోతున్నాం అనమాట. అటువంటివి సాతాను వేసే వలలో అది ఒక్కొక్క వల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఏది ఇంట్రెస్టో ప్రతిదీ మనల్ని స్కాన్ చేస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఫోన్స్ చూడడము, యూట్యూబ్లో టైంపాస్ చేయడం ఇంట్రెస్ట్, లేకపోతే వీడియో గేమ్స్ ఆడడం ఇంట్రెస్టా, లేకపోతే సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఇట్లాంటి ఏవైనా సరే అలా ఏ విషయంలో వాళ్ళు పడిపోతారు అన్నది ఒక టెస్ట్ లాగా పెట్టినప్పుడు మనం ఆ టెస్ట్లో పాస్ అవ్వకుండా ఫెయిల్ అయిపోయి అంటే దానిలో పడిపోయాము అనుకో, వాళ్ళది ఓపెన్ చేసినప్పుడు మనం చూస్తున్నాము అని అంటే సాతాను బంధకంలో ఉన్నాము అని అర్థం. అంటే మనకి ఆత్మ నిగ్రహము అన్నది లేదు అని దాని అర్థము. కాబట్టి వీటన్నిటిని మనమైతే జయించాము అని అంటే ఇంకా మీరు నేను ఇప్పుడు చెప్తూ ఉన్నప్పుడు మీకు కొన్ని గుర్తు రావచ్చు. ఓకే, ఇది కదా, నేను ఇలా తప్పిపోయాను కదా, ఇలా పడిపోయాను కదా అని చెప్పేసి మీకు కొన్ని గుర్తు రావచ్చు అనమాట. అలా ఏదైతే ఉందో వాటన్నిటిని కనుక మనం జయించాము అని అంటే సాతానికి దూరంగా ఉన్నట్లుగా, దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా మనం గ్రహించవచ్చు అనమాట. అయితే మనం వాటన్నిటిని జయించాలంటే జయించగలుగుతామా? ఇప్పుడు మనం ఒక ఫోన్ చూస్తున్నాము, ఫోన్లో ఒక వీడియో కనిపించింది, ఇది లోకరీతికి సంబంధించిన వీడియో, మనం చూడకూడదు అని మన మనసుకు అనిపిస్తుంది. కానీ ఎందుకో మనసి ప్రేరేపించేసి చూసేస్తాము. కాబట్టి మనల్ని మనం దాన్ని జయించుకోలేకపోతాం అనమాట. అందులో నుంచి బయటపడాలి అని మన మనసుకు అనిపించినా మన ఆత్మకి ఒక రకంగా బైబిల్ ప్రకారం చెప్పాలంటే మన ఆత్మకి అది తప్పు అని మనకు అనిపించిన మన శరీరం అన్నది దాన్ని చూడడానికే ఆసక్తి చూపిస్తుంది అనమాట. అంటే శరీరాన్ని మనం చంపే వారంగా ఉండాలి, ఆత్మను జయింపచేసే వారంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, శరీరాన్ని బ్రతికిస్తున్నాము, ఆత్మని చంపేవారంగా, ప్రతి నిమిషం ఆత్మని చంపేవారంగా మనం ఉంటున్నాం అనమాట. కాబట్టి మనం ఆత్మను జీవింప చేయాలి అని అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఖచ్చితంగా అవసరం అవుతుంది. అలా అవసరం అవ్వాలి అని అంటే మనము ప్రార్థనలో కనిపెట్టాలి. మన వ్యక్తిగత ప్రార్థనలో ఒకరోజు నీకు కష్టంగా అనిపించవచ్చు వ్యక్తిగత ప్రార్థన చేయడం, కానీ ప్రతిరోజు నువ్వు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా పెంచుకుంటూ ఉంటే నీకు దేవునితో సంబంధం కలగడానికి, దేవుడు నీతో మాట్లాడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడనమాట. దేవునికి ఇష్టం అనమాట, నా బిడ్డలతో నేను మాట్లాడాలి. ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, మనం ఒకరోజు మాట్లాడుకుంటాం మన తండ్రితో ఉంటే మన తండ్రి బాధపడతాడు కదా, నా బిడ్డ నాతో మాట్లాడలేదే, ఈరోజు అలిగింది నా మీద అని చెప్పేసి మన శారీరకమైన తండ్రే మన గురించి బాధపడతాడు. అదే మన ఆత్మీయ తండ్రి మనం ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి మనము మాట్లాడకుండా ఉంటున్నాం, ఆయనతో మోగిపోతూ ఉన్నాం, లేకపోతే మన అవసరాలకి ఒక ఏటీఎం లాగా దేవుడిని ఉపయోగించుకుంటున్న వారంగా ఉంటున్నాం అనమాట. కాబట్టి మనతో దేవుడు మాట్లాడాలి, మన మాటలు వినాలి, మన ముచ్చట్లు ఒక రకంగా చెప్పాలంటే దేవునితో పంచుకోవాలి అని చెప్పేసి దేవుడు కూడా మనతో ఈ విషయం ప్రతి ఒక్కరి మీద దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటాడనమాట. ఆ ప్రణాళిక చేయకుండా ఉండాలి, ఆ ప్రణాళిక నువ్వు నెరవేర్చకుండా ఉండాలి అనే సాతాను ఈ విధమైనటువంటి ప్రేరేపణలు కలుగు చేస్తూ మనల్ని లోకరీతిగానే లోకంలోనే ఉండే విధంగా చేస్తుంది. దాన్ని మనం ఎప్పుడైతే వివేచన ఆత్మతో గ్రహించగలుగుతామో అప్పుడే మనము సాతాన్ని జయించగలుగుతాము, దేవుని ప్రణాళికలోనికి మనం రాగలుగుతాము. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. నువ్వు ఇంకా ఉన్నావు అని అంటే, నువ్వు ఇంకా బ్రతుకున్నావు అని అంటే, నీ ద్వారా ఈ పని ఉంది, ఈ పని నువ్వు చేయాలి, ఇది నీకు ఇచ్చినది తలాంతు. మనకు కొన్ని తలాంతులు దేవుడు మనకి ఇస్తాడు. ఆ తలాంతులు కనుక మనం ఉపయోగించుకోకుండా అలానే తుప్పుపట్టిన వారంగా ఉంటాము. రేపు దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు బైబిల్లో ఉంది కదా, 5 తలాంతులు ఇచ్చిన వారికి 5 పట్టణాలను ఇచ్చారు దేవుడు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని మనం అభివృద్ధి చేసే వారంగా, వాటిని మనం ఉపయోగించుకొని ఇంకా మంచిగా చేసే వారంగా ఉండాలి. కానీ
చివరి వ్యక్తి ఏం చేస్తాడు, ఒక తలాంతి ఇస్తే భూమిలో దాచిపెట్టాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ దగ్గర ఉన్నది కూడా నేను తీసేస్తున్నాను అంటాడు. అట్లానే దేవుడు మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకి ఇచ్చిన తలాంతులు మనం వాడుకుంటున్నామా, లేకపోతే వాటిని తుప్పుపట్టే విధంగా పాడైపోయే విధంగా ఉంటున్నాయా అని చెప్పేసి అక్కడ మనం సమాధానం తీసుకోవాలి. ఇక్కడ మనం జాబ్ చేసినప్పుడు మనకి ఎలా అయితే శాలరీ దొరుకుతుందో, ఈ లోకరీతిలో మనం జాబ్ చేసినప్పుడు ఆ రకంగానే మనము ఈ లోకంలో దేవుని జాబ్ చేయాలన్నమాట. దేవుని జాబ్ చేసినప్పుడు మనకి అక్కడ దేవుడు మనకి జీతం ఇస్తాడు. ఇక్కడ మనం పోషించబడతాము, లేకపోతే ఏదైనా సరే ఉంటుంది, కానీ అక్కడ మనకి జీతం అన్నది ఉంటుంది. ఆ జీతం కోసం ప్రతి ఒక్కరు పోరాడాలి, ప్రతి ఒక్కరు ఆ జీతం కోసం తాపత్రయపడాలన్నమాట. మనకి ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకం తర్వాత కూడా జీవితం ఉంది, కానీ సాతాను ఏం చేస్తుంది, ఈ లోకం తర్వాత జీవితం ఎక్కడుంది అన్నది మోసగించి చేస్తుందన్నమాట. దేవుడు అందుకనే ఈ లోకానికి వచ్చాడు నేనైతే నమ్ముతాను. ఒకవేళ మనం చనిపోయిన తర్వాత కూడా జీవితం అన్నది లేకపోతే దేవుడు మన కోసము ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు, మన కోసం ప్రాణం పెట్టి చనిపోవాల్సిన అవసరం లేదు. మనం చనిపోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది, అది యుగ యుగాలు ఉండే జీవితము, దానికి మరణం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం జీవించే జీవితం ద్వారానే మనం తర్వాత లోకంలో మంచిగా ఉండడానికి మనం మార్గం అన్నది వేయగలుగుతాం. కాబట్టి ఈ విషయాలన్నిటిని మీరు మనసులో ఉంచుకొని మీరు ఏ విషయాల్లో పడిపోయారు, ఏ విషయాల్లో నేను పడిపోయాను అన్నది దేవుని దగ్గర మీరు ప్రార్థన చేసి, దేవా నేను ఈ విషయంలో నేను జయించలేకపోతున్నాను, నాకు సహాయం చెయ్యి అని చెప్పి ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటామో దేవుడు తప్పక సహాయం చేసి అందులో నుంచి మనల్ని బయటపడే విధంగా మనం చేయగలుగుతాడు. మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. సాతాను అయితే ప్రార్థన చేయనివ్వదు, నేను చెప్తున్నాను కదా, ప్రార్థన అన్నది చేయనివ్వదు. కానీ మనము బలవంతంగా అన్నా సరే మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేసినప్పుడే సాతాను మనల్ని మనం సాతాన్ని ఓడించగలిగిన వారం అవుతాము. కాబట్టి సాతాను దేనికి భయపడదు, నేను చెప్తున్నాను, దేనికి భయపడదు. మనం వాక్యం వింటున్నా భయపడదు, పాటలు పాడుతున్నా భయపడదు, దేనికి భయపడదు. కానీ మనం ఎప్పుడైతే మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేస్తామో అప్పుడే సాతాను భయపడుతుంది. కాబట్టే సాతాను మనల్ని ప్రార్థన చేయనివ్వదు. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గ్రహించి మీరు మీ ఆత్మీయ జీవితంలో మంచిగా ఎదుగుతారు, దేవుళ్ళు స్పిరిచువల్గా గ్రోత్ అవుతారు అని చెప్పేసి నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.